ప్రెజెంట్ మనం చేస్తున్న జాబ్ వదిలేసి స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయొచ్చా? దాన్నే కెరియర్‌గా ఎంచుకోవచ్చా? లేదా స్టూడెంట్స్‌లో కూడా ఉన్న డౌట్ ఏంటి అంటే చదువు అవ్వగానే స్టాక్ మార్కెట్ వాళ్ళు కెరియర్‌గా మార్చుకోవాలనుకుంటున్నారనమాట చాలామంది. అది సాధ్యమేనా? అనేది ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి సైకలాజికల్ పాయింట్. ఓన్లీ స్టాక్ మార్కెట్ మీద వచ్చే ఆదాయంతోనే మనం మన ఫ్యామిలీని రన్ చేయొచ్చా? ఇది మెయిన్ డౌట్. ఓకే. దీనికి ఆన్సర్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ మీద వచ్చి ఏదైతే ప్రాఫిట్ ఉందో, మనీ ఉందో, ఏదైతే మనకు వస్తుందో దాంతో ఓన్లీ మన ఫ్యామిలీయే కాదు మన మొత్తం వంశం కూడా ఆధారపడి మొత్తం జీవించవచ్చు. లైఫ్ మొత్తం పీస్ఫుల్గా బతకొచ్చు. కానీ దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చిన్నది చెప్తున్నాను. ఈ విగ్రహం చూశారు కదా, ఇది చిన్నది నాకు గిఫ్ట్ ఇచ్చారు. సో నిర్వాణ ట్రేడర్ చేసిన బ్యాచ్ సెకండ్ బ్యాచ్ టోటల్ 6 మెంబర్స్ చేశారు. వాళ్ళు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట. సిల్వర్ది వినాయకుడు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా నిజంగా మీరు చూపించిన లవ్ అండ్ అఫెక్షన్ చాలా చాలా నచ్చాయి. సో ఎందుకంటే ఇది వాళ్ళకి కోర్సు, వాళ్ళు చేసిన కోర్స్ అంత బాగా నచ్చింది వాళ్ళకి. దానివల్లే ఇది ఇలాగా వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇదే నా టెర్మినల్ మీద ఉంటుంది, ఇక్కడే పెడుతున్నాను. ఓకే, ఇంకెప్పుడు ఇది ఇక్కడే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి వెళ్దాం, డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక మహాసముద్రం. ఓకే, మహాసముద్రం ఇది. ఇందులో ఎంత కోట్ల టర్న్ ఓవర్ ఉంటుందో మనం అంచనా వేయలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏంటి అంటే ఇందులోంచి, ఈ మహాసముద్రంలోంచి కొన్ని జస్ట్ డ్రాప్స్ అయినా మీ మీద పడితే మీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఓకే, మొత్తం వాటర్, మగ్గుతో వాటర్ కూడా కాదు, అట్లీస్ట్ ఓన్లీ ఫ్యూ డ్రాప్స్ మీ మీద పడినట్లయితే మీ లైఫ్ సెట్ అయిపోయినట్లే. కానీ దీనికి ఏం చెయ్యాలి? సో ఎడ్యుకేషన్ అనేది దీనికి కంపల్సరీగా ఉండాలి. సో మీరు ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ చేస్తున్నారో వెంటనే అది వదిలేయకూడదు. ఓకే, క్యాష్ ఫ్లో అని చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, ఒకటి అర్థమవుతుంది కదా. సో మనం ఇందులో ట్రేడ్ చెయ్యాలి అంటే మనకి డబ్బులు ఉండాలి కదా ఫస్ట్. సో ఆ క్యాష్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది? మీ దగ్గర అంత డబ్బులు ఉంటే మీరు వదిలేస్తారు అనేది అది వేరే విషయం. కానీ నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు వదలాలి అనుకుంటే క్యాష్ ఫ్లో మనకు ముందు కావాలి. సో ట్రేడ్ మనం చెయ్యాలి. ఇందులో బేసిక్గా అసలు జరిగేది ఏంటి అంటే మీకు మంత్లీ, ఇప్పుడు మీరు జాబ్ వదిలేస్తారు ట్రేడింగ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? మీరు మంత్లీ ఇన్కమ్ ఇందులో వస్తుందని అనుకుంటున్నారు కదా. అలా రాదు. స్టాక్ మార్కెట్లో ఒకటే ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు స్టాక్ మార్కెట్ బల్క్లో ఇస్తుంది ఏదైనా. ఓకే, 1 ఇయర్ సంపాదించి మీరు ఎంతైతే డబ్బులు అనుకుంటున్నారో 1 ఇయర్ సంపాదించాల్సింది ఓన్లీ 1 మంత్లో మీకు వచ్చేస్తుంది. కానీ ఏంటంటే ఆ తర్వాత 11 మంత్స్ ఏదైతే ఆ డబ్బులు మీరు కాపాడుకోవడం మీకు రావాలి. అంటే మీ దగ్గర సరైన స్ట్రాటజీ ఉండాలి, మీ దగ్గర పేషెన్స్ ఉండాలి. అర్థమైంది కదా. స్టాక్ మార్కెట్ ఇప్పుడు బల్క్లో ఇస్తుంది, మీకు ఇచ్చే డబ్బులన్నీ బల్క్లో ఇస్తుంది, కానీ మీకు కాపాడుకోవడం రావాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. డబ్బులు సేవ్ చేయడం రావాలి, ఇచ్చిన డబ్బులు కాపాడుకోవడం రావాలి. ఓకే, కంప్లీట్గా ఇంట్రాడే మీద బేస్ అయ్యి జాబ్ వదిలేస్తాను అనుకోవడం మాత్రం ఇది చాలా నెగిటివ్గా మీ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఇంట్రాడే, డైలీ ఇంట్రాడేలోని చేస్తారు. ఎవ్రీ మంత్ సంపాదించడం ప్లస్ ఎవ్రీ ఇయర్ అండ్ సైమల్టేనియస్గా 2-3 ఇయర్స్ ప్రాఫిట్లో ఉండడం అనేది అసంభవం ఇంట్రాడే ట్రేడింగ్, ప్యూర్ ఇంట్రాడే ట్రేడింగ్తో. కావలిస్తే మీ పాస్ట్ రికార్డ్ మీరే చూసుకోండి. ఓకే, ఈ ఓన్లీ ఇంట్రాడే బేస్ మీద జాబ్ వదలడం అనేది నాకు తెలిసి, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇది ఫూలిష్నెస్. ఓకే, ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఉన్న మీ ఇన్కమ్ని వదులుకోవడం, దీని మీద బేస్ అయ్యి వదులుకోవడం చాలా చాలా పెద్ద డెసిషన్. సో అంత పెద్ద డెసిషన్ మీరు తీసుకోవాలంటే మీకు ఏ టైప్ ఆఫ్ ఎడ్జ్ ఉండాలో మీరే ఆలోచించుకోండి. ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి. ఓకే, ఆ స్ట్రాటజీ మీద మీకెంత నమ్మకం ఉంది, ఇవన్నీ మీ ఫ్యామిలీ కండిషన్స్ ఏంటి, అవన్నీ చూసుకొనే మీరు ఇందులోకి దిగాలి. సో జాబ్ వదలడం అనేది ఏంటి అంటే స్టాక్ మార్కెట్ కోసం మీరు అంత హై ఎఫిషియన్సీ ట్రేడర్ అయ్యి, ఓకే, ఇన్వెస్టర్ అయ్యి ఇంట్రాడేలో మీరు డైలీ మీకు ప్రాఫిట్స్ వస్తూ మంత్లీ కూడా ప్రాఫిట్స్ వస్తూ ఉంటే మీరు ఈ డౌట్ ఒకరిని అడగరు జాబ్ వదలాలా వద్దా అని. ఆ జాబ్ మీకు మీరే వదిలేస్తారు. ఓకే, ఆ జాబ్ అనేది మీ చేతిలోంచి అది పోతుంది. మీరు డైరెక్ట్ మీకు తెలియకుండా మార్కెట్లోకి వచ్చేస్తారు. సో అర్థమైంది కదా. ఇంట్రాడే కోసం అయితే వదలకూడదు, కానీ సో ఎగ్జాక్ట్లీ కంప్లీట్ చాలా ఎఫిషియెంట్ స్ట్రాటజీ మీ దగ్గర ఉండాలన్నమాట ఇలాంటి పనులు చేయడానికి. సో ఏంటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 3% సక్సెస్ రేట్ ఉన్న మార్కెట్లో అసలు ఎలాంటి టాప్ బ్రెయిన్స్ వర్క్ చేస్తాయో ఒకసారి ఆలోచించండి. ఓకే, 100 మందిలో ముగ్గురే సంపాదించగలుగుతున్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏముంది, వాళ్ళ పేషెన్స్ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ మీరు అనలైజ్ చేసుకుంటేనే దీని గురించి ఈ కెరీర్లోకి మీరు అడుగు పెట్టాలి. ఓకే, ఈ టాపిక్లో నెక్స్ట్ వచ్చే కేటగిరీ ఎవరంటే స్టూడెంట్స్, BA MBA చేసిన వాళ్ళు అండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. ఓకే,
మీరైతే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరీర్గా ఎంచుకోకూడదు ఇనీషియల్ స్టేజ్లో. సో ఎందుకు ఎంచుకోకూడదంటే, మీరు ఇది క్యాపిటల్ మార్కెట్, మీ దగ్గర డబ్బులు ఉండాలి. ఓకే, ముందు ట్రేడ్ చేయాలంటే చాలా డబ్బులు ఉండాలి, అది లేకుండా అవ్వదు. సో మీరు ఏదైతే జస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి మీరు ట్రేడింగ్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నారు, మీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పేరెంట్స్ ఇవ్వాలి. ఓకే, మీకున్న ఇంట్రెస్ట్ పేరెంట్స్కి ఉందా? వాళ్ళు ఎందుకు ఇస్తారు మీకు డబ్బులు? ఒకవేళ ఇచ్చిన మీరు ఈ యూట్యూబ్లో చెప్పే పుట్టు కాలు వాటితో సంపాదించేద్దాం, లైఫ్ మొత్తం నెక్స్ట్ 40 years గడిపేద్దాం అనుకుంటున్నారా? అది జరిగే పనేనా అసలు? ఓకే, కొంతమంది అయితే ఈ ఎడ్యుకేషన్ అసలు మానేద్దాం, ఎడ్యుకేషన్ మనకొద్దు, దీని బదులు ఏదైనా బిజినెస్ చేద్దాం, ఓకే బిజినెస్ చేద్దాం అనేది ఓకే, కానీ స్టాక్ మార్కెట్లో వద్దాం అనుకున్నది రాంగ్. ఇక్కడ మాత్రం ఎడ్యుకేషన్ కూడా మీరు చేయకుండా, మీకు స్ట్రాటజీ తెలియకుండా ఈ కెరీర్లోకి వచ్చేసి ఇక్కడ నా లాసులు వస్తే ఏం చేస్తారు చెప్పండి? పకోడీ బండి పెట్టుకుంటారా, పంచర్లు వేస్తారా? ఓకే, నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు. ఈ 2 పనులు చేయడానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, చాలా ఎడ్యుకేషన్ కావాలి, తెలుసా? అదేం ఈజీ కాదు. ఓకే, సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ విషయంలో మీరు దీని గురించి పెట్టుకోకండి. ఓకే, లెర్నింగ్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ మీద ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయండి కరెక్ట్గా. ఆ తర్వాత మీరు బిజినెస్ చేస్తారో, జాబ్ చూసుకుంటారో, ఏదో ఒకటి చేయాలి. ఓకే, ఆ తర్వాత మీరు ట్రేడింగ్ దాన్ని ఎంచుకోండి. ఓకేనా? సో అంతేగాని డైరెక్ట్గా దీనిలోకి అయితే దూకొద్దు, ఏమీ రాదు 100%. సో మీ సీనియర్స్ చాలామంది చేసి ఉంటారు, వాళ్ళని అడగండి. ఓకే, ఏదైనా నేను స్క్రీనర్లు వాడేస్తాను, ఎవరో నాకు ఇచ్చారు, అమ్మారు, దాని మీద బతికేద్దామంటే అవ్వదు. అందరూ ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరూ లాసులే. ఓకేనా? సో స్టూడెంట్స్కి నేను ఇచ్చే అడ్వైస్ ఇది ఏంటి అంటే, ముందు మీరు ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేట్ చేయండి. ఎడ్యుకేషన్ చేయాల్సిందే, అది టఫో లేదు. సో ఎడ్యుకేషన్ ఎంత టఫ్ ఉందో అది వదిలేసి నేను స్టాక్ మార్కెట్లో వద్దాం అనుకుంటారు. వన్స్ మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు తెలుసు ఇది ఎంత టఫ్. మీరు ఎడ్యుకేషన్లో 10% టఫ్ అయితే ఇది 100% టఫ్. ఇంకా దీనికన్నా 9 times ఎక్కువ టఫ్ ఉంటుంది స్టాక్ మార్కెట్ అనేది. సో డబ్బులు సంపాదించడం ఈజీ అనేదే కాదు, దీనికి ఒక లెర్నింగ్ ఉంటుంది, ఇది ఒక డెడికేషన్ కావాలి దీనికి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను వీడియో స్టూడెంట్స్కి అండ్ జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా. వీడియోలో మంచి సైకలాజికల్ పాయింట్ ఉంది. ఈ సైకాలజీ మీకు అర్థమైతే మీ ట్రేడింగ్ కెరీర్లో తిరిగి ఉండదు. కానీ జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ మళ్ళీ చూడండి వీడియో. ఓకేనా? ఇప్పుడు మనం చార్ట్స్ మీదకి వెళ్దాం, కొంచెం స్టాక్స్ అనలైజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నిఫ్టీలోకి వచ్చాం. ఇది 1 hour చార్ట్లో ఉంది సార్ ఇది. సో ఈ ఏరియా నిఫ్టీ ఏంటంటే ఇక్కడ నుంచి ఐదర్ ఈ లెవెల్ ఏది ఉందో బ్రేక్ చేయడం అనమాట. ఓకే, మార్కెట్ ఇంకా క్లోజ్ అవ్వలేదు, 1:30 అవుతుంది టైం నేను రికార్డ్ చేసే టైంకి. ఓకే, ముందు ఈ ఏరియాని టచ్ చేస్తే దీనికి ఒక సపోర్ట్ ఏంటో వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, లేదా ఇక్కడి నుంచి పైకి వెళ్ళినా సరే కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలన్నమాట. ఓకే, ఇది ఒక కన్సల్టేషన్ అవుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్. మెయిన్ ఇది ఈ గ్యాప్ ఏదైతే ఉందో అదే. సో ఈ లెవెల్ దాటితే అప్పుడు ఈ గ్యాప్ క్రాస్ అయినట్టు అనమాట. సో ఏదైతే ఈ లెవెల్ ఉందో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ లెవెల్ దాటి కిందకు వస్తే అప్పుడు ఈ గ్యాప్ కూడా మనకి ఫిల్ అవుతుంది అన్నమాట. సో కొంచెం గ్యాప్ ఫిల్ అయితే కొంచెం పవర్ వస్తుంది నిఫ్టీలో మూమెంట్. నెక్స్ట్ స్టాక్ ఏంటి? ఒబెరాయ్ రియాలిటీ. సో కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది ఇది. ఓకే, ఇది వీక్లీ చార్ట్లో మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ 1 hourకి వెళ్దాం. ఇక్కడ నుంచి స్టాక్ ఇంకా ఈ ఏరియాకి టచ్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. ఇక్కడ అంటే ఇది రెసిస్టెన్స్ పాయింట్లోనే ఉంది, కన్సల్టేషన్ చేసింది. ఓకే, ప్రైస్ ఏమో ఫ్లాట్ ఉంది, ఆర్ఎస్ఐ అనేది పైకి ఉంది. సో పాజిటివ్ డైవర్షన్ అనమాట, ఈ ఏరియా దాకా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఓవరాల్గా మీరు ట్రెండ్ దీన్ని చూసుకుంటే సో మళ్ళీ ఈ ఏరియా ఒకసారి ఇది టచ్ చేయాలన్నమాట. ఓకేనా? బ్యాక్కి 1423. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తుందో లేదో మనకి ఒకసారి చూద్దాం. ఈ కన్సల్టేషన్ నుంచి పైకి వెళ్తుందో లేదో బ్రేక్ అవుతుందా, రెండే దారులు ఉన్నాయి దీనికి యాక్చువల్లీ. ఇంకా ఇక్కడైతే టైం అయిపోయింది, ఇది చేయకూడదు అనమాట. కన్సల్టేషన్ చేయాల్సిందంతా చేసేసింది, ఐదర్ అప్ ఆర్ డౌన్ మూమెంట్ రావాలి. ఎన్బిసిసి. సో ఇక్కడ సపోర్ట్ దీనికి ఒకటి ఎదురైంది, వీక్లీ చార్ట్లోకి తీస్తాం. సో ఇది ఏదైతే ఉందో దీని డౌన్ఫాల్ అయితే వీక్లీ చార్ట్లో మనకు కనబడుతుంది, ఇది ఒక డబుల్ బాటమ్ టైప్ క్రియేట్ అయి ఉంది. సో కానీ ఇంత తొందరగా వస్తుందని ఛాన్స్ కనబడలేదు. సో డౌన్ఫాల్ అంటే 70 to 70 రేంజ్ అనుకోండి. కానీ 1 dayలో ఇది చూస్తే ఇది ఇక్కడ మనకు ఒక డబుల్ బాటమ్ ఫామ్ అయింది కదా. సో ఆర్ఎస్సి కూడా మన పైకి చూపిస్తుంది. నెక్స్ట్ 2-3 daysలో ఒక జంప్ వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. ఓకే, సో మళ్ళీ ఇక్కడ దీనికి కంపల్సరీగా రెసిస్టెన్స్ వస్తుంది 100 rupees, అంటే 7 rupees మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఇది డిసైడ్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను చార్ట్లోని. సో 2 స్టాక్స్ చూసాం, నిఫ్టీ ఇండెక్స్ చూసాం అనమాట. గైస్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎంతమందికి అయితే అంతమందికి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది నాలెడ్జ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదే డౌట్ మీద చాలామంది బతుకుతున్నారు, స్టూడెంట్స్ ప్లస్ జాబ్ చేసేవాళ్ళు. ఓకే, ఇది ఒక చాలా మంచి వీడియో.
ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అంతమందికి అయితే అంతమందికి. ఓకేనా? థ్యాంక్ యూ.